హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. రొయ్యలు తెలగపిండి కర్రీ అనమాట. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ టైంలో కూడా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. శుభ్రంగా పైన తొక్కంతా కూడా తీసేసి పైన రొయ్యలకు ఉండే పొట్టంతా తీసేసి శుభ్రంగా ఒక 3 సార్లు వాష్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి, అలానే కొద్దిగా ఉప్పుని వేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలన్నీ మనకి డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది రెసిపీ. పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒకటి ఆనియన్ తీసుకుని కట్ చేసి వేస్తాను. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. తెలగపిండి వేస్తాం కాబట్టి ఎక్కువగా ఉండాలన్నమాట. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మన రొయ్యలు వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. స్మెల్ అది కూడా లేకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందే వేయించి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలన్నీ కూడా ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి ఒక నిమిషం పాటు మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్లో ఉండే ఫ్లేవర్ అంతా రొయ్యలకు బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ కారం, మీ ఇష్టం అండి, స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. ఈ రెండు కూడా బాగా మొత్తం అన్నీ కూడా బాగా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత సాల్ట్ వేసుకోండి. కారము అలానే ఉప్పు కూడా మీరు ఎంత తింటే అంత క్వాంటిటీ అనేది వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను తెలగపిండి 1 కప్పే తీసుకున్నాను కాబట్టి వాటర్ని 2 కప్పులు వేసుకుంటున్నాను. 2 కప్పులు వాటర్ వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు చెక్ చేసుకుని ఈ తెలగపిండి అంతా కూడా వేసేసుకోవాలి. తలగట్టు 1 గ్లాస్తో తలగట్టు తీసుకుని వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి చక్కగా తెలగపిండి అంతా కూడా ఈ విధంగా పొడి పొడిగా ఉడికిపోతుంది అనమాట. ఇలా కూడా మనం డైరెక్ట్గా తినేయచ్చు, బాగుంటుంది. లేదు అంటే దీనికి కొంచెం తాలింపు అనేది వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు తాలింపు అనేది వేస్తాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు మీ ఇష్టం అండి, ఇష్టం లేకపోతే ఆవాల్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఒలిసిన వెల్లుల్లి మాత్రం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చిని వేసుకోండి. నేను కొంచెం తొందరలో కరివేపాకు వేసాను. జీలకర్ర ఎండుమిర్చి వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకొని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తిరగమూత అంతా తీసుకెళ్ళి మనం ఇందులో వేసేసుకోవాలి. రొయ్యల్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్నామంటే మనకి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోద్ది. మనకి ఎవరైనా సరే చేసుకోవచ్చు. మంచి ప్రోటీన్ రెసిపీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.